రైతులు తమ వ్యవసాయ విధానంలో మార్పులు చేసుకుంటున్నారు. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందే పద్ధతులను అలవర్చుకుంటూ ముందుకు పోతున్నారు. ముఖ్యంగా ఉద్యాన తోటల్లో అంతర పంటలుగా వివిధ రకాల కూరగాయ పంటలను సాగు చేయటం ఇప్పటివరకు చూశాం. కానీ ఏలూరు జిల్లాకు చెందిన ఓ యువ రైతు ప్రయోగాత్మకంగా తన కొబ్బరి తోటలో అంతర పంటలుగా కోకో, వక్క, అరటి లాంటి పంటలను సాగు చేస్తూనే ఆరుతడి పంటగా వరి కూడా సాగు చేస్తున్నారు. మరి ఆ రైతు ఆచరిస్తున్న సాగు విధానాలేంటో ఇప్పుడు చూద్దాం. ఉన్నది 8 ఎకరాల వ్యవసాయ భూమి. దాంట్లో కొబ్బరి తోట. అయితే ఏడాదికి దాని నుండి ఒకసారే పంట దిగుబడి. అప్పటి వరకు ఆదాయం రాదు. మరి ఉన్న భూమిని ఎలా వాడాలి, ఎలా ఆదాయం పొందాలి అని ఆలోచించారు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం వెలిమిల్లి గ్రామానికి చెందిన రైతు రాజేంద్ర ప్రసాద్. కొబ్బరి తోటలో ప్రయోగాత్మకంగా పలు రకాల అంతర పంటలు సాగు చేస్తూ విజయం సాధిస్తున్నారు. రైతు రాజేంద్ర ప్రసాద్ చదివింది మెకానికల్ ఇంజనీర్. కొన్నాళ్లపాటు ఉద్యోగం కూడా చేశారు. అయితే కొన్ని కారణాల రీత్యా సొంతూరికి చేరుకోవాల్సి వచ్చింది. ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయం చేయాలి అనుకున్నారు. వ్యవసాయ అధికారుల సలహాలతో తనకు ఉన్న 8 ఎకరాల కొబ్బరి తోటలో అంతర పంటలుగా కోకో, బొప్పాయి, అరటి, వక్క లాంటి మొక్కలను నాటారు. అయినా మొక్కల మధ్య ఖాళీ స్థలాన్ని కూడా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో గత ఏడాది అంతర పంటలుగా కూరగాయలను సాగు చేసి విజయం సాధించారు. ఈ ఖరీఫ్లో ప్రయోగాత్మకంగా ఎకరం తోటలో దేశీ వరి రకాలను సాగు చేస్తున్నారు. ఏకపంట విధానంలో చేసేవాడినండి. అప్పుడు తర్వాత మాకు ఏపీసీఎన్ఎఫ్ ద్వారాగా మాకు జిల్లా డిపిఎం తాతారావు గారు వాళ్ళు రావడం, అప్పుడు మాకు ఇలా పలు పంటలు వేసుకోవడం, ఈ ప్రకృతి సేద్యంలో ఈ ఏకపంట విధానంలో కాకుండా ఎక్కువ పంటలు వేసుకుని పండించి, అలాగే క్రాప్ జామెంట్రీ కూడా ఇంత డిస్టెన్స్లో ఇది పెట్టుకుని 8 ఎకరాల్లోనూ మేము కొబ్బరి, కోకో, వక్క ఇవన్నీ పెట్టుకున్నానండి. అందులో అంతర పంటల కింద ముందు వచ్చేసి నేను అరటి, బొప్పాయి, అలాగే పసుపు, అలాగే కూరగాయలు కూడా పెట్టుకున్నానండి. అయితే అరటి అలాగే బొప్పాయి కూడా పంట అయిపోయాక తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తుండగా మేము వినూత్నంగా చేయాలి అనే పద్ధతుల్లో నేను ఈ వరి అనేది ప్లాన్ చేసుకోవడం జరిగిందండి. ఈ వరి ప్లాన్ చేసుకున్నాక అందరూ ఇందులో రాదు, నేడువారిపోయింది, ఇందులో రాదని చెప్పారండి. అయినా కూడా ఒకసారి చూద్దాం, వినూత్నంగా చేయాలన్న ఆలోచనతోటి ఇందులో నేను వరి అనేది వేయడం జరిగిందండి. ఈ వరి కూడా రెండు విత్తనాలు వేసుకున్నానండి. కూజీ పటాలియా అలాగే సుగంధ సోనా వేసానండి. ఇవి కూడా నేను లైన్ ఉడుపు కింద అడుగేయడంతో ఊడ్చుకోవడం జరిగిందండి. దీన్ని తర్వాత నేను 15 రోజులకు ఒకసారి జీవామృతం అలాగే వేపగింజల కషాయం అనేవి స్ప్రే చేయడం జరిగిందండి. అలాగే మధ్యలో ఒకసారి పుల్లటి మజ్జిగి ఇప్పుడు ఈనిక దశలోకి వచ్చిందండి. ఇప్పుడు చేప బెల్ల ద్రావణం స్ప్రే చేయడానికి రెడీగా ఉన్నామండి. ఈ ముందు అసలు ఎవరో ఇది అసలు చేయని పండద అని చెప్పి అందరూ భయపెట్టారండి ముందు. కానీ ఏమవుద్దో చూద్దామని చేయడం వల్ల ఈ రోజుని ఈయనకి స్టేజ్లోకి వచ్చిందండి. చేను అనేది చాలా బాగుందండి. మనం ఇది ఎందుకు నిలబడిందంటే మేము ఇందులో అసలు ఎరువులు అనేవి మేము వాడలేదండి. అన్నీ ప్రకృతి పద్ధతిలోనే మేము చేసామండి. పక్కనే ఉన్న ఈ మందులు వేసుకుని వ్యవసాయం చేసిన వాళ్ళ చేలు ఏ అయితే మునగ్గురైనాయో అవి మళ్ళీ ఊడ్చుకోవడం జరిగిందండి. నేను మళ్ళీ ఊడలేదండి. మళ్ళీ సేమ్ ఎలాగైతే ఉందో అలాగే ఉంచేసాను. ఈ రోజున ఈ రకంగా చేను అనేది తయారవడం జరిగిందండి. ఇది వచ్చేసి నేను ముందు అసలు చూద్దామని 1 ఎకరం విస్తీర్ణంలో వేయడం జరిగిందండి. ఇది 2 విత్తనాలు సెలెక్ట్ చేసుకుని మనకి విత్తనాలు ఉంటాయి కదా అని సెలెక్ట్ చేసుకుని వేసుకోవడం జరిగిందండి. మేము ఇప్పుడు కొబ్బరి, కోకో అలాగే బార్డర్ క్రాప్ కింద సీతాఫలం కూడా వేసుకోవడం జరిగిందండి. వీటికి ఇప్పుడు నీటి యాజమాన్యం మనం ఇప్పుడు ఈ మెయిన్ క్రాప్స్ ఏవైతే కొబ్బరి, కోకో, ఈ వక్క ఏవైతే ఉన్నాయో వాటికి తడి అవసరమైనప్పుడే ఈ ప్యాడీగా అనేది తడి పెట్టుకోవడం జరుగుతుందండి. డ్రై ప్యాడీ అండి, డ్రై పద్ధతిలో పండించడం జరిగిందండి. అంతేగాని మనకు వరికి ఎప్పుడు వాటర్ ఉండాలి కదా అనుకుని మనం దీన్ని ఉద్దేశించి ఎప్పుడు నేను వాటర్ పెట్టలేదండి. మనం మెయిన్ పంటలకి ఉద్దేశించే దానికి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు నీరు అనేది పారించడం జరిగిందండి. రైతు ఆరోగ్యం కాపాడుకునేందుకు ఎలాంటి రసాయనాలు లేని ఆహారం తినాలనుకుని పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది 2 దేశీ వరి రకాల సాగు చేపట్టారు. ప్రస్తుతం పొట్ట దశలో ఉన్నాయి. సాధారణంగా వరికి చాలా నీరు అవసరం. కానీ ఈ రైతు ఆరుతడి పద్ధతిలోనే పండిస్తూ ఇందులో విజయం సాధించారు. కోకో, కొబ్బరికి ఘనజీవామృతం అలాగే జీవామృతం పారించుకున్నట్టే దీనికి కూడా వేపగింజల కషాయం అదనంగా దీనికి స్ప్రే చేయడం జరిగిందండి.
ఇప్పుడు కొబ్బరి వచ్చేసి 25 అడుగులు ఎడం పెట్టుకోవడం జరిగిందండి కొబ్బరి వచ్చేసి. అలాగే కొబ్బరికి మధ్యన కోకో ఇవ్వడం జరిగిందండి 12 అడుగులు. అలాగే ఈ కోకోకి కొబ్బరికి ఈ గ్యాప్లో ఈ ఒక్క అనేది పెట్టుకోవడం జరిగిందండి. అరటి అవి కూడా గ్యాప్లో వేసుకోవడం జరిగిందండి. ఎందుకంటే ఈ పలు రకాల పంటలు ఉండడం వల్ల ఈ కొబ్బరికి కానీ కోకోకి కానీ అలాగే ఈ వరికి కానీ మనకి తెగులు అనేవి ఆశించడం చాలా తక్కువగా ఉందండి మేము బార్డర్ క్రాప్స్ ఇచ్చుకోవడం వల్ల. ఇప్పుడు నాకు కొబ్బరికి వచ్చేసి అదే స్టార్టింగ్ స్టేజ్లో ఉందండి కొబ్బరి కూడా. నాకు సుమారుగా ఒక 30 నుంచి 35 వేలు వస్తున్నాయండి ఆల్రెడీ. అలాగే కోకో కూడా ఈ రీసెంట్గా సంవత్సరం బట్టి స్టార్ట్ అయిందండి. కోకో కూడా ఇప్పుడు రేట్ అది బాగుందండి కోకోకి. దానికి కూడా నాకు ఒక 35 వేలు 40 వేలు వస్తున్నాయండి. బొప్పాయి అరటి నేను ఆదాయం తీసుకున్నానండి. నాకు బొప్పాయికి సుమారుగా నాకు అప్పుడు నేను అమ్మినప్పుడు నాకు రేటు బాగుందండి. 20 నుంచి 25 రూపాయలు కిలోకి నేను అమ్ముకోవడం జరిగిందండి. ఎకరానికి వచ్చేసి నాకు ఒక 60 వేలు ఆదాయం అనేది బొప్పాయి ద్వారా వచ్చిందండి నాకు. అలాగే అరటికి ఒక ఇంచుమించుగా 30 వేలు అరటికి వచ్చినాయండి. అలాగే ఇప్పుడు వరి ఈనిక్ స్టేజ్లో ఉందండి. ఇప్పుడు దీనికి నాకు ఒక 30 వేలు ఆదాయం వస్తుందని ఆశిస్తున్నాను. నాకు ఇప్పుడు ఇన్ని పలు రకాల పంటలు వేసుకోవడం వల్ల ఏంటంటే ఒకటి మేము ఈ పెస్ట్ మేనేజ్మెంట్ అది జరుగుతుంది. అలాగే నేల అనేది ఎప్పుడు 365 రోజులు కూడా నేల అనేది కప్పు ఉంచడం జరుగుతుంది. అలాగే ఈ ఏ అయితే పంటలు ఉన్నాయో వాటి వ్యర్థాల ద్వారాగా మాకు భూమిలో మాకు ఈ ఆర్గానిక్ మ్యాటర్ అనేది పెరుగుతుంది. అలాగే ఆదాయం కూడా 1,50,000 ఆదాయం కూడా నేను తీసుకోవడం జరుగుతుందండి. దీనివల్ల ఈ పలు రకాల పంటలు వేయడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయండి. అలాగే ఇప్పుడు మాకు ఈ పంట వ్యర్థాలు ఏ అయితే బొప్పాయి అరటి మేము అమ్ముకోగా ఏ అయితే మిగిలిపోయి ఉంటాయో వాటిలన్నింటినీ కూడా నేను ఫెర్మెంటేషన్ చేసుకుంటానండి. బెల్లంతో ఫెర్మెంటేషన్ చేసుకుని దాన్ని మేము 20 రోజులు ఫెర్మెంటేషన్ చేసుకుని జీవామృతంలో కలుపుకొని ఇచ్చుకుంటానండి నేను. మాకు విత్తనాలకు వచ్చేసి సుమారుగా 1000 నుంచి 1500 అయిందండి నాకు. అలాగే దున్నడానికి అయిందండి ఒక 1000 రూపాయలు నాకు దున్నడానికి అయిందండి. ఈ ఒక్కకు కూడా మేము ఈ ఒక్క కానీ కోకో కానీ వీటికి కానీ మేము ఏంటంటే కలుపు నివారణ కోసం మేము మల్చింగ్ అనేది వేసుకోవడం జరుగుతుందండి. మెయిన్ లైవ్ మల్చింగ్ వేసుకుంటున్నాం. అలాగే డ్రై మల్చింగ్ ఈ ఆకులు వ్యర్థాలు పంట వ్యర్థాలు ఏవి కూడా మేము బయటికి పోనివ్వండి. మేము ఈ అన్నిటిని కూడా మల్చింగ్ కింద వేసుకుని ఈ వీడ్ మేనేజ్మెంట్ అనేది చేసుకోవడం జరుగుతుందండి.